రావడంతో అటు పార్లమెంట్లో ఇటు అసెంబ్లీలో కూడా ఉమెన్కి రిజర్వేషన్ పరంగా సీట్స్ పెరగబోతున్నాయి. ఆల్మోస్ట్ 272 సీట్స్ దాకా పెరిగే ఛాన్స్ ఉంది. మన తెలంగాణకు వచ్చేసరికి 60 to 70 మధ్యలో ఉండుంటుంది సీట్స్ కూడా. దీనివల్ల మహిళలకు గొంతెత్తి క్వశ్చన్ చేసేది, మహిళల కోసం క్వశ్చన్ చేసేది పెరుగుతుందని కోరుకుంటున్నా. నారీ శక్తి అధినై అనే నినాదంతో మోడీ గారు మహిళలకు 3 వంతులో 1 వంతు పెద్ద స్థానాన్ని కల్పించినందుకు వారికి మా అడ్వకేట్స్ నల్గొండ బార్ అసోసియేషన్ నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ 76 సంవత్సరాల మా కళ నెరవేర్చుతున్నందుకు సంతోషంగా ఉన్నది. 2023 నుంచి బిల్లు వస్తుంది అనుకుంటే అది పాస్ కావడానికి 3 సంవత్సరాలు పట్టింది. సరే 3 సంవత్సరాల తర్వాత అయినా అది పాస్ అయినందుకు మహిళలందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఈ విషయం మహిళలందరూ సంతోషించదగ్గ విషయం. 30%, 33% రిజర్వేషన్ ఉంటే ప్రతి మహిళ, ఇంట్రెస్ట్ ఉన్న మహిళ పొలిటికల్లోకి దిగడానికి ఒక అవకాశం వస్తుంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నట్టు ఒక మహిళ చదువుకుంటే ఇల్లంతా ఎట్లా చదువుకుంటుందో, ఒక మహిళ లీడర్ అయితే దేశం ఎలా బాగుపడుతుంది అని మహిళలు ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశము. ఏదైతే ఇప్పుడు 33% రిజర్వేషన్ పెరిగిందో మేమైతే చాలా దానికి స్వాగతిస్తున్నామండి. ప్రతి రాష్ట్రంలో కానివ్వండి మహిళలు ఎంత సిద్ధశుద్ధిగా ముందుకెళ్తున్నారో మీరు అందరు చూశారు. సో ఇటువంటి అవకాశాల వల్ల ఇంకా ఎంతో మంది మాలాంటి వాళ్ళు ముందుకు రావాలని కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామండి. అయితే ఇందులో ఇంకొన్ని సవరణలు కూడా చేయాలని అప్పుడే మేము బిల్లులో మాట్లాడినప్పుడే మేము సవరణలకి ప్రతిపాదన చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. అంటే అందులో బీసీలకి కూడా ప్రత్యేకంగా బీసీ మహిళలకు కూడా స్పెషల్ రిజర్వేషన్స్ ఇప్పటి వరకు 33%లో ఎస్సీ ఎస్టీ మహిళలకి, మిగతాది జనరల్ కేటగిరీ. సో ఓబీసీ కూడా మహిళలకి ప్రత్యేకంగా బీసీ మహిళలకు కూడా రిజర్వేషను ఇంకొక 33% అందులో ఉంటే, ఎందుకంటే మహిళా ప్రాతినిధ్యము వెనకబడిన వర్గాలకి కూడా మహిళలు అందులో కూడా ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పి అది మన వైసీపీ పార్టీ తరఫునే మనం బిల్లులో కూడా మాట్లాడడం జరిగింది. సంతోషం అండి, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో పోరాటం, 100 ఏళ్ల చరిత్ర ఉంది పోరాటానికి. చట్టసభల్లో 33% రిజర్వేషన్స్ మహిళలకు కల్పించాలి అని. యాక్చువల్లీ సమాజంలో జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలకి స్థానిక సంస్థల్లో 50% రావడానికి ఎన్నో సంవత్సరాలు పోరాటం జరిగింది. ఇవాళ 33%కి ఇన్ని సంవత్సరాల పోరాట ఫలితం ఈ రోజు వచ్చింది. చాలా సంతోషించే విషయం, ఆహ్వానించదగ్గ విషయమే.